సింగరేణి వాలీబాల్ విజేతలు, కార్మిక క్రీడాకారులు కోల్ ఇండియాలో గెలిచి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని శ్రీరాంపూర్ ఏరియా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో WPSGA ఆధ్వర్యంలో సింగరేణి స్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా GM శ్రీనివాస్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని రాణించాలని కోరారు. క్రీడాకారుల్లో ఏదైనా ఎదుర్కొని సాధించాలనే పట్టుదల ఎక్కువ ఉంటుందన్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు రాణించాలని కోరారు. ఈ పోటీల్లో శ్రీరాంపూర్ క్రీడాకారులు భూపాలపల్లి RG3 జట్టుపై విజయం సాధించారు. అనంతరం GM విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో SO2 GM సత్యనారాయణ, AITUC బ్రాంచ్ కార్యదర్శి SK బాజీసైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, DYGM అరవిందరావు, WPSGA గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు నరేందర్ రెడ్డి, చాట్ల అశోక్, శ్రీనివాస్, కోఆర్డినేటర్ సకినాల నర్సయ్య, జనరల్ కెప్టెన్ M శ్రీనివాస్, వాలీబాల్ కెప్టెన్ చిన్నయ్య, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్ పాల్గొన్నారు. SRP score 4. ప్లేయర్స్ ఒకటి చాలా సంతోషము. మ్యాచ్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా, సో ఇప్పుడే చెప్పారు సుజన్ పాల్ గారు, ఫస్ట్ సెట్ చాలా రమారమి నడిచింది, సెకండ్ సెట్ అయితే చాలా టఫ్గా నడిచింది, థర్డ్లో కొద్దిగా లీడ్తో గెలిచారు. సో మన SRP టీంకు అభినందనలు. లోకల్ టీంకు ఎలానో సపోర్ట్ ఉంటుంది, లోకల్ హీరోస్ కాబట్టి, ప్లస్ వాళ్ళ హోమ్ పిచ్ కదా, హోమ్ పిచ్లో ఆడడము ఎవరికైనా వెన్నతో కూర్చొని. సో మిగతా ఓడిన వాళ్ళు గెలిచినట్టే, గెలిచిన వాళ్ళు ఓడినట్టే, అందరూ ఇక్కడ మన సమఉజ్జలమే. సో మన దగ్గర నుంచి మొన్న చెప్పాను నేను, మన గోల్ ఏంటి, మనకు అక్కడ ఆల్ ఇండియాలో మనం ప్రైజ్ రావాలి. ఆల్ ఇండియాలో మనం ఈ స్ఫూర్తితో డెఫినెట్ గెలుస్తాము. సో న్యాచురల్గా మంచి టీంని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఆల్ ఇండియాకి వెళ్తాము. సో ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఎల్లవేళలా ఎలా కొనసాగించాలి. సో మీ ద్వారా ముఖ్యంగా మేము వచ్చింది ఎందుకంటే, మేము వస్తే మా ద్వారా కొందరు వస్తారు. ఇప్పుడు అందరం చూస్తున్నాం ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్ ఎలా ఉన్నారంటే, పిల్లలకి ఎవరికి గ్రౌండ్కు దూరం ఉంటున్నారు. వాళ్ళకంతా ల్యాప్టాప్లు, నెట్ఫ్లిక్స్లు, ప్రైమ్లు, ఇవే సినిమాలు చూడటమే తప్ప అసలు గ్రౌండ్కి రావడమే లేదు. సో మాలాంటి వాళ్ళు ముందుకు వస్తే మమ్మల్ని చూసిన స్ఫూర్తితో కొందరు వస్తారనే ఉద్దేశంతో ఎటువంటి టైంలోనే సమయం తీసుకొని రావడం జరిగింది. మరొకసారి అందరికీ అభినందనలు తెలుపుతూ, క్రీడా స్ఫూర్తి ఉండాలి, మన ఒడిదొడుకులైనా మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ కృతజ్ఞత తెలుపుతూ, మీ అందరికీ తెలిసిందే క్రీడాకారులు అంటే అటు శారీరకంగా ఇటు మానసికంగా బలంగా ఉంటారు. మీరు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, శారీరకంగా బలంగా ఉంటారు. మనిషి శారీరకంగా ఆరోగ్యంగా బలంగా ఉంటే ఆయన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. అందులో మీరు క్రీడాకారులుగా మీరు గెలిచినా ఓడినా అది స్పిరిట్తో తీసుకొని ఇవాళ ఓటమి చెందాం, రేపు గెలుస్తామనే పాజిటివ్ థింకింగ్తో ఉంటారు. అందుకనే మీ జీవితంలో కూడా చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తుంటారు. అందుకనే క్రీడాకారులు మనకి ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ఈ క్రీడలన్నీ పోయినాయి. ఏ స్కూల్స్లో కాలేజీలో చూసినా అన్ని 5-6 అంతస్తుల బిల్డింగ్లలో పెట్టి అసలు క్రీడా ప్రాంగణాలే లేకుండా చేస్తున్నారు. మీలాంటి వాళ్ళన్నా కొంతమంది ఆడటం వల్ల అది స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాల వాళ్ళు ఈ క్రీడల వైపు వస్తారని, దానివల్ల వాళ్ళు శారీరకంగా మానసికంగా బలంగా ఉండటం వల్ల మనం చూస్తుంటాం చిన్న చిన్న సందర్భాల్లో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకునే యువత ఉంది ఈ రోజుల్లో. కానీ మీలాంటి వాళ్ళు ఉండటం బట్టి రాబోయే రోజుల్లో కొత్త తరానికి మార్గదర్శకంగా ఉంటారని, అదేవిధంగా ఈ క్రీడల్లో పాల్గొని మీ ప్రతిభ చూపించిన క్రీడాకారులందరికీ, అదేవిధంగా ఈరోజు
మొదటి బహుమతి సాధించిన శ్రీరాంపూర్ క్రీడాకారులకు, అదేవిధంగా రెండో స్థానంలో ఉన్న RG3 భూపాలపల్లి క్రీడాకారులకు శ్రీరాంపూర్ AITC బ్రాంచ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జైనూర్ ఘటనను నిరసిస్తూ శనివారం ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రజలు స్పందించి బంద్లో పాల్గొనాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైనూర్ ఘటనలో నిందితుడిని వదిలి ఆదివాసీలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివాసీల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు. జైనూరులో గవర్నర్ పర్యటించాలని కోరారు. ఆదివాసి కడ్డాస్తే మావా నాటే జై ఆదివాసి, జై లాలి ఆదివాసి పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసి పోరాటాలు, జై ఆదివాసి, ఆదివాసుల ఐక్యత, మహిళపై అత్యాచారం చేయడమా సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, ఆదివాసిపై మహిళ అత్యాచారం చేయడమా సిగ్గు సిగ్గు, జై ఆదివాసి. ఆదివాసి. జైనూరులో జరిగినటువంటి ఘటనకు నిరసనగా మరి ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి 21 తారీఖున జరగబోయే బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ బంద్కి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి. ఈ రోజు ఆదివాసి మహిళపై అత్యాచారం జరిగింది. ఈ రోజు ఆదివాసి ప్రాంతంలో అనేక చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఏ చట్టాలను గవర్నమెంట్లు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చట్టాలను మాత్రం ఇంప్లిమెంట్ చేయడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే 107 చట్టం ఉందో 107 ప్రాంతంలో ప్రత్యేక గవర్నర్ గారికి అధికారులు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో అనేక అన్యాయాలకు గురవుతున్నాం. కాబట్టి మేము తక్షణ డిమాండ్లు ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా గవర్నర్ గారు వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ని పర్యటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నారు వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాలు ఇప్పుడు జైనూరులో చూస్తుంటే ఒక వర్గం పైననే కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ఏ ప్రాంతంలో ఎవరు వచ్చి ఉంటున్నారు, ఈ రోజు మా ప్రాంతంలో వచ్చి ఉన్నటి వాళ్ళ మీద కాకుండా మరి ఓన్లీ ఆదివాసుల మీదనే ఈ రోజు సుమారుగా 100 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఇరు వర్గాల మీద కొట్లాట జరిగితే ఏకపక్షాన మరి చర్యలు తీసుకోవడం ఉంటుంది. వాళ్ళకు రాజకీయ బలం అండదండలు ఉన్నాయి కావచ్చు, కానీ మాకు వెనకాల తుడుందెబ్బ ఉన్నది. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని వర్గాల మీద చర్యలు తీసుకోవాలి. నిజంగా చర్యలు తీసుకోవాలంటే ఈ రోజు అక్రమంగా వలస వచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు ఫస్ట్ కేసులు పెట్టాలి. మా ఆదివాసుల మీద కేసులు పెట్టడం కాదనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు అనగా 21/9/2024 తేదీన ఏదైతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఆదివాసీ 9 తెగలకు కలిపి రాష్ట్రం మొత్తం బంద్నివ్వడం జరిగింది, బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఆదివాసులని అణచివేస్తున్నారు తప్ప ఇవాళ ఎవరిని పట్టించుకున్న నాదు లేదు. ఇవాళ చూస్తే జైనూరులో మొన్న జరిగినటువంటి సంఘటన ఇవాళ దగ్గర ఒక యావత్ దేశాన్ని కణిచివేసింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ ఆదివాసీలని ఇవాళ మేమేదో మీరు చెప్తే మేము బతకడం కాదు, మేము బతుకు నేర్పింది మీకు. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ 1/70 చట్టంలో ఇవాళ ఆదివాసుల కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టం, ఆ చట్టానికి మీరు వచ్చినటువంటి వలసదారులు ఇవాళ ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటా అంటే ఇవాళ ఆదివాసుల పరిస్థితి ఏ విధంగా ఉందో మేము చెప్పదలుచుకున్నాం. ఖబర్దార్ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ సమాజానికి ప్రభుత్వాలకి వెంటనే ఆ యొక్క దుర్మార్గుడు ఆ మగ్దుమ్ అనే ఆటో డ్రైవర్ ని వెంటనే ఉరి తీయాలని ఆదివాసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ జై ఆదివాసీ.